నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ ఐటెమ్ అయితే వస్తుందండి. చికెన్ నిల్వ పచ్చడి అండి. మన ఛానల్‌లోని ఎక్కువ వెజ్ రెసిపీసే వస్తూ ఉంటాయి కదండీ. నాన్ వెజ్ అనేది చాలా తక్కువ. అంటే మేము తినేది చాలా తక్కువ అండి. మా అబ్బాయి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటాను వాడి కోసం. మా వారైతే ఎగ్‌టేరియన్ అండి. ఆయన అసలు నాన్ వెజ్ తీసుకోరు. ఒక ఎగ్ మాత్రం తీసుకుంటారు. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే. మా అబ్బాయి అయితే మాత్రం బాగా తింటాడన్నట్టు నాన్ వెజ్. సో వాడి కోసం అయితే నేను ఈ నాన్ వెజ్ కర్రీస్ వాడొచ్చినప్పుడు చేస్తూ ఉంటాను. ఇది మా అబ్బాయి కోసం పంపించడానికి చేసిన రెసిపీ అండి. ఇక్కడ మనం తీసుకుంటుంది 1 కిలో చికెన్ అండి. దాన్ని ప్రాపర్గా వాష్ చేసుకొని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్న తర్వాత నూనె 2 స్పూన్లు, పసుపు కొంచెం వేసి మనం కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. అయితే ఈ చికెన్ కడిగినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా, అంటే మనకి సింక్ దగ్గర అంతా కడుగుతాం కదండి, అది ప్రాపర్ క్లీనింగ్ లేకపోతే చాలా వైరస్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఎంత నీట్గా మనం ఇది కడుగుతామో సింక్ కూడా ఇమ్మీడియట్గా అంత నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇది మాత్రం మనం కంపల్సరీగా చేయాల్సిన పని అండి, ఇమ్మీడియట్గా సింక్ క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు ఈ చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ పచ్చడి మాత్రం ఎవరైనా చేసుకునే విధంగా విత్ మెజర్మెంట్స్తో పాటే చెప్తున్నానండి, అంటే ఎంత తీసుకోవాలి ఏంటి అనే దానికి. సో దాని ప్రకారమే ఈ మొత్తం వీడియో అయితే ఉంటుందండి. తర్వాత మనం మసాలా అనేది తయారు చేసుకోవాలి కాబట్టి దానికోసం 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఈ లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు ఒక 3 నుంచి 4, పువ్వు 1, స్టార్ పువ్వు అంటారు కదండి అది, యాలకులు ఒక 4, మిరియాలు ఒక 4 నుంచి 5, ఇది ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే లేదు. దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు, మెంతులు ఉంటాయి కదండి అది కూడా కొంచెం తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆవాలు కూడా వేసుకోవాలి. అంటే కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకుంటే వెంటనే దించేయొచ్చండి, లేదంటే మాడిపోతే చేదు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ప్రాపర్గా వేయించుకోవాలి. నేను వీటికి అంటే చికెన్కి అన్ని ఐటమ్స్ అన్నీ వేరేగా నేను యూజ్ చేస్తానండి, అందుకని చెప్పేసి ఇంకా మరి బ్లాగ్ అయితే ఏం చేయలేదు, కుకింగ్ బ్లాగ్. ఇది ఒక్కటి మాత్రం వేరుగా చేసుకొని వెంటనే క్లీన్ చేసేసుకుంటా అన్నట్టు అంతా. తర్వాత వీటికి యూజ్ చేసే పాత్రలు అన్నీ వేరన్నట్టు, అందులో ఏది కలపను. తర్వాత మనకి చికెన్ అయితే ఏదైతే ఉందో నూనె పసుపు వేసాం కదండి, దాన్ని ఈ విధంగా కడాయిలోని డైరెక్ట్గా ఎటువంటి నూనె కానీ ఏమీ లేకుండా ఇలాగా వేసుకోవాలన్నట్టు. దీనివల్ల ఆ వాటర్ ఉంటుంది కదండి, అది ఎవాపరేట్ అయినంత వరకు మనం చూసుకోవాలి. నేను 2 పెట్టేసుకున్నానండి, టైం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. చూడండి ఆ వాటర్ అయితే ఉంది కదా, అదంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మనం నాన్ స్టిక్ తీసుకున్నట్టయితే అడుగు అంటకుండా ఉంటుందండి, స్టీల్వి అలాంటివి అయితే అంటేస్తుంది, అది చూసుకోవాలి. ఈ లోపల మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుందామండి. ఇది పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే, అందులో చికెన్ పచ్చడికి మనం మెజర్మెంట్స్తో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. దీనికి 60 గ్రామ్స్ అయితే నేను కారం తీసుకుంటున్నానండి. కారం కూడా మీకు ఎక్కువ తక్కువని బట్టి మీరు తీసుకోండి. అంటే గుంటూరు మిర్చి అవన్నీ చాలా కారం ఉంటాయంటారు కదండి, ఆ వెరైటీని బట్టి మీరు ఇది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ ఒక 50 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నానండి. ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు చూసుకోండి, ఇది మాత్రం నా కొలత అన్నట్టు, నేను ఎట్లా చేసుకుంటానో దానికి కొలత చెప్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వెంటనే అంటే ఫ్రెష్గా రుబ్బుకునేది ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకుంటానండి. ఇలా మెజర్ చేస్తే మనం టేస్ట్ కూడా చూడక్కర్లేదండి. నిమ్మరసం ఒక 30 గ్రాముల వరకు తీసుకుంటున్నానండి. ఇది నాకు 3 నిమ్మకాయలు అయితే పట్టాయి. నార్మల్ నిమ్మకాయల సైజులో చెప్పాలంటే మీడియం సైజు 3 అయితే తీసుకొచ్చాయండి. మనకి మెజర్మెంట్స్ అయ్యే లోపల ఈ వాటర్ అయితే డ్రై అయిపోయింది కదండి, మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్, అదే సేమ్ ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని, ఈ ఆయిల్ మీ ఇష్టం అండి, నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటారా, నువ్వుల నూనె తీసుకుంటారా అనేది మీ ఇష్టం. దీనికి మనకి 1/2 లీటర్ అయితే కంపల్సరీ పట్టేస్తుందండి, మనకి కరెక్ట్గా వస్తుంది అన్నట్టు మెజర్మెంట్కి. లేదన్నట్టు తక్కువ వేసుకోవాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ 1/2 లీటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని చక్కగా వేయించుకోవాలండి. అయితే మరీ గట్టిగా ఎర్ర కలర్ వచ్చేసినట్టు అట్లా వేయించుకోకుండా కొంచెం మీడియంగా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ కలర్లో వేయించుకుంటే మనకు సరిపోతుందండి. లేదంటే అవి ముక్క చాలా గట్టి పడిపోతుంది, దీనికే గట్టి పడిపోతుంది, బట్ అలా ఎర్రగా వేయించుకుంటే మరీ గట్టి పడిపోతుంది అన్నట్టు. ఈ ముక్కలన్నీ పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా, అది వాసన, అది పచ్చి వాసన అది ఉంటుంది కదండి, అదంతా పోయినట్టు కొంచెం ఎర్రగానే వేయించుకోవాలండి, లేదంటే పాడైపోతుంది. మనకి ఇదే ఒక్కటే కదా మనం డైరెక్ట్గా పచ్చిది వేస్తున్నాము. సో అది కొంచెం బాగా వేగినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని కూడా 2 కూడా బాగా కలిసేటట్టు వేయించుకోవాలి. చక్కగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు మనం తీసుకున్నాం కదా, ఒక 50 గ్రామ్స్ టు 60 గ్రామ్స్, అది ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మసాలా అనేది మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదండి, దాన్ని పొడి చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఈ గరం మసాలా అనేది ఘాటుగా ఉంటుంది, అందుకని చెప్పి మిరియాలు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. కానీ ఇది ఉంటేనే మనకి
ఆ ఘాటుకి టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు. తర్వాత ఈ చల్లగా అయిన తర్వాత అప్పుడు మాత్రమే కారం అనేది వేసుకోవాలండి, ముందు మాత్రం వేసుకోవద్దు. అంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా అంతేనండి, పూర్తిగా చల్లబడిపోవాలి. కారం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసినా పర్వాలేదు, కానీ నిమ్మరసం మాత్రం ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన మాత్రమే వేయాలండి. చూడండి, మనకి ఇప్పుడు ఆయిల్ ఇంత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఒక 2-3 అవర్స్కి మనకి ఇదంతా కూడా బాగా సోక్ అవుతుందంట, ముక్క అది పట్టి ఆ ఆయిల్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది, మనం వేసిన 1/2 లీటర్ ఆయిల్ కూడా. ఇప్పుడు వేడి చూసుకొని ఉందా లేదా అనేది దాని టెంపరేచర్ చూసుకొని మనకి చెయ్యి పెట్టుకొని అంటే చూడండి చల్లగా తగులుతుంది కాబట్టి ఇంకా మనం వేసేసుకోవచ్చండి నిమ్మరసం. లేదంటే మాత్రం వెయిట్ చేయండి, చేదు వచ్చేస్తుందండి లేకంటే మొత్తం. ఇప్పుడు నిమ్మరసం మొత్తం వేసేసుకొని ఇది సరిపోతుందండి. ఈ నిమ్మరసం మరీ ఎక్స్ట్రా అదేం ఉండదు, అంటే నేను తింటున్న అంటే మా టేస్ట్లకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఉప్పు కారం అదంతా కూడా 2 రోజుల తర్వాత మీరు కావాలంటే చూసుకోవచ్చు, వెంటనే అయితే అంత కరెక్ట్గా తెలియదండి. ఈ చికెన్ పచ్చళ్ళు మనకి బయట దొరుకుతాయి కదండి, అదేంటంటే ఘాట్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. మా అబ్బాయికి అయితే అంత నచ్చట్లేదు అది, అందుకని చెప్పేసి నేను నేర్చుకున్నాను అన్నట్టు, తగ్గించి ఉప్పు కారాలన్నీ తగ్గించి ఎలా చేయాలనేది. చూడండి, ఒక 3 అవర్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఆయిల్ చూడండి, ఎక్కడా కూడా మనకి ఎక్స్ట్రా అనేది కనిపించట్లేదు, చాలా కరెక్ట్గా వచ్చింది కదండి. ఇది మనకి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి, పాడవడం అలాంటిది ఏముండదు, ఎందుకంటే అన్నీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి చక్కగా ఉంటుందండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.